రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఢిల్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటిస్తున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధి, విద్య, మౌలిక వస్తువులు అలాగే మూలధన వ్యయాలకు సంబంధించినటువంటి పలు అంశాలపై చర్చించారు. ఎస్ఏఎస్సిఐ కింద తెలంగాణకు అదనంగా 5,000 కోట్ల రూపాయలు అలాగే ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలంటూ కూడా భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వస్తువులు, మానవ వనరుల అభివృద్ధి రంగంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి భారీ పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాలను కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి వివరించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సహా విద్యారంగంలో చేపడుతున్నటువంటి భారీ పెట్టుబడులకు సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అఫైర్స్ ఆమోదించినటువంటి విదేశీ ద్రవ్య సహకార ప్రాజెక్టులకు FRBM పరిమితుల మించి కూడా మినహాయింపు ఇవ్వాలంటూ కూడా భట్టి విజ్ఞప్తి చేశారు.